మితిమీరిన స్వేచ్ఛ కూడా అల్లకల్లోలం సృష్టిస్తుందని చెప్పి ఈ రోజు నేను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ రాశానండి. దానికి కారణం ఏంటంటే సిఐ శంకరయ్య, ఇది ఆంధ్రప్రదేశ్కి పరిచయం లేని పేరు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులో నేరస్తులతో చేతులు కలిపిన నేరస్తుడు. ఎందుకంటే నేరస్తులకు ఆశ్రయం కల్పించిన, నేరస్తులకు సహకరించిన వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అలాంటి ఒక నేరస్తుడైన సిఐ సీఎం గారికి లీగల్ నోటీసులు ఇచ్చాడు. లీగల్ నోటీసులు ఇవ్వడంతో పాటు సీఎం గారు అసెంబ్లీలో ఇతనికి క్షమాపణ చెప్పాలట, 1,45,00,000 నష్టపరిహారం కట్టాలట. వాడి అమ్మ దారుణం ఎక్కడి దాకా వస్తుందంటే నిజంగా వినాశకాలే విపరీత బుద్ధి. కొన్నిసార్లు మంచితనం కూడా చేతకాంతనంగా కనిపిస్తుందటండి. ఎవడో ఈ సిఐ శంకరయ్య అనే అతను ఎవరు అంటే వివేకానంద రెడ్డి గారిని తెల్లవారుజామున లేకపోతే అర్ధరాత్రి చంపేశారు వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్. చంపేసినప్పుడు ఉదయమే అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడు పోలీసులకి, ఇలాగా మా బాబాయ్ చనిపోయాడు, మీరు అర్జెంటుగా రావాలి, జనం వచ్చేస్తున్నారు, జనాన్ని కంట్రోల్ చేయడానికి రావాలి అని ఫోన్ చేశాడు. అంతే తప్ప మా బాబాయ్ చనిపోయాడు, మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, లేకపోతే మీరు పంచనామా చేయండి అని చేయలేదు. ఫోను చనిపోయాడు అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి ప్రజలందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి రండి అని చెప్పి సిఐ శంకరయ్యకి ఫోన్ చేస్తే శంకరయ్య వెళ్ళాడు. అక్కడ సిఐ అప్పుడు వెళ్ళి సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూశాడు. అక్కడ రక్తం మడకలో పడున్న వివేకానంద రెడ్డి గారిని చూశాడు. ఈ అవినాష్ రెడ్డి అని గ్యాంగ్ ఏమో గుండుపోటు అంటుంది. గుండుపోటు అన్నప్పుడు ఒక సీనియర్ సిఐ అయినా ఎస్ఐ నుంచి వెళ్ళి ఉంటాడు, ఎన్నో క్రైములు చూసి ఉంటాడు. అలాంటివి అన్ని క్రైములు చూసిన ఒక అనుభవశాలికి అది మడ్రా గుండుపోటో తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. అయినా సరే అప్పుడు వాళ్ళు అధికారంలో లేరు. ఇంతకే అసలైన జోక్, అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎవరు అధికారంలో లేరు. అప్పుడు అధికారంలో లేకపోయినా సరే ఈ సిఐని మూసుకుని మూలను కూర్చొని నా గట్టిగా కానీ మాట్లాడామంటే నిన్ను కూడా ఇదే పరిస్థితి వస్తుందని బెదిరించి ఉంటారు. బెదిరిస్తే ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఏం చేయాలండి? వాళ్ళు రక్తం కడిగేస్తున్నారు, రక్తం తుడిచేస్తున్నారు. ఆ ఆర్సి గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి ఎవరో కాంపౌండర్ వాళ్ళు వచ్చి కుట్లేసేస్తున్నారు. ఏం చేయాలండి ఒక బాధ్యత గల పోలీస్ అధికారి అక్కడ ఉండి? అసలు ఆ క్రైమ్ సీన్ డిస్టర్బ్ చేయనివ్వకుండా అందరినీ ముందు బయటికి గెంటేసి దాని చుట్టూరా ఏదైనా ఒక బెల్ట్ లాంటిది కట్టేసి క్లూస్ టీమ్ వాళ్ళకి లేకపోతే పైన ఉన్న వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. అదేం చేయలేదు సార్. ఏం చేయకుండా ఇదంతా కూడా మూలను కూర్చొని దిష్టి బొమ్మలో చూస్తున్నాడు. పోలీసు వాళ్ళు ముందే, ఈ సిఐ శంకరయ్య ముందే ఒక హత్య కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ వాళ్ళు చెరిపేస్తుంటే, దాన్ని మ్యానిపులేట్ చేసేస్తా ఉంటే ఏమి ఎరగనట్టు కళ్ళు అప్పగించి చూసిన అదే సిఐ శంకరయ్య భయంతో. ఎందుకంటే అవినాష్ రెడ్డి అంటే భయం, జగన్ రెడ్డి గారు అంటే భయం, లేదా మరో భాస్కర్ రెడ్డి అంటే భయం, ఇంకొక గంగిరెడ్డి అంటే భయం. సామాన్యులు వాళ్ళు ఏమో అధికారంలో ఉన్నవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి భయపడి గజగజ వణుకుపోతూ ఒక పక్కన నిలబడిన ఇదే సిఐ శంకరయ్య ఇవాళ సీఎం గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటంటే కారణం ఏంటంట, సీఎం గారు మొన్న అసెంబ్లీలో అన్నారట, ఆ సిఐ శంకరయ్య ఆయన ఉండగానే ఇదంతా జరిగింది, ఆయన ఉండగానే వాళ్ళు కట్లు కట్టారని ఏదో అన్నాడట. మరి ఆయన ఏమన్నారు నాకు తెలియదు కానీ అది తప్పటి సార్కి. దానికి కారణంగానే సిఐ శంకరయ్యకి అప్పుడు సస్పెండ్ చేశారు. నువ్వు ఒక సిఐవి కదా, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? అక్కడ వాళ్ళందరూ అలాగా ఆ ఆధారాలను చెరిపేస్తుంటే ఏం పెట్టుకున్నావా నోట్లో? కనీసం ఫోన్ అన్నా చేయలేదు. ఎంత భయస్తుడు, ఎంత పిరికోడివి, నువ్వెలా పోలీసులకు పనిచేస్తావా అని చెప్పి సస్పెండ్ చేసి పాడదబ్బారు. సస్పెండ్ చేసి పాడదొప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సిఐ శంకరయ్యకి పోస్టింగ్ ఇవ్వడమే కాదు, డిఎస్పీని కూడా చేశాడట. ఎందుకు చేస్తారు? ఊరికే సస్పెండ్ అయి ఉన్నవాడిని. అంటే శభాష్ శంకరయ్య, ఆ రోజు నువ్వు మాకు బాగా సహకరించావు, నువ్వు సహకరించబట్టే మేము చక్కగా బాడీని ఫుల్గా మేకప్ చేయగలిగాం, నువ్వు సహకరించావు కాబట్టి మొత్తం ఆ మర్డర్ కేసుని చంద్రబాబు నాయుడు గారు మేము నెట్టేపోయాం, భలే డోడు శంకరయ్య నువ్వు అని చెప్పి మెచ్చుకున్నాడు. అంతే కదా. ఎంత దారుణం అంటే ఏంటి, అప్పుడు ఈ శంకరయ్య అలా ఆ నిశ్చేటుడే చూసినప్పుడు, అలా భయభ్రాంతులకు గురైనప్పుడు అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నేరాన్ని మోపడానికి అక్కడున్న మెయిన్ బాధ్యుడు ఈ సిఐ శంకరయ్య. ఎందుకంటే ప్రభుత్వం తరపున ఉన్నది పోలీసే కదా, అక్కడ అన్ని చూసుకోవాలి, పోలీసే కదా అన్ని బయటికి వెలికి తీయాలి. అలాంటి పోలీసే నేరస్తులతో కలిసిపోయాడు. అలాంటి పత్తిత్తునట
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతను చేసిన తప్పుని తప్పు అని చెప్పారటండి. అది నేరమటండి. రూపాయి 2 రూపాయలు కాదండి, 1,45,00,000 సార్కి ఇప్పుడు మనం పరువు నష్టం చెల్లించాలట, లేకపోతే సారీ అన్న చెప్పాలట. పైగా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారండి. ఒక సీఎం మీదకి ఒక నేరస్తుడు చేసే తిరుగుబాటు ఇది. ఓడి అమ్మ బడవా. మంచోడిని చూస్తే ఇలాగ అనిపిస్తుందండి. ఇంకోటి కూడా అక్కడ తిరుపతి దగ్గరలో ఎక్కడో సుభాష్ చంద్రబోస్ గారు ఏదో ఒక ఉద్యోగటండి. ఆయన ఏదో కొన్ని పోస్టులు పెట్టారట. కొన్ని పోస్టులు పెడితే ఆయన మీద ఏదో చర్యలు తీసుకున్నారని చాలా మంది అడుగుతున్నారా. ప్రశ్నించే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు ఒక సామాన్యుడికి లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఉందండి, ఖచ్చితంగా ఉంది. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. ప్రశ్నించే హక్కు నీకుంది, నాకుంది, అందరికీ ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగి ప్రశ్నించేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి అతను బాధ్యతలు తీసుకునేటప్పుడే అతను కొన్ని ప్రామిసులు చేయించారు. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వ ఉద్యోగి తిరగబడడం అనేది కొంచెం అసాధారణం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈయన జస్ట్ పోస్టులు పెట్టాడండి. గవర్నమెంట్ ని, సీఎం గారినో లేకపోతే మరో మోడీ గారిని ఎవరినెవరినో ఆయన విమర్శిస్తూ పోస్టులు పెట్టాడట. ఆయన జోలు నేనేం రావట్లేదు. ఎందుకంటే అంతకుముందు సీఎంని నేను విమర్శించాను, అంతకుముందు మోడీ గారిని విమర్శించాను, నేను విమర్శించనుండే. కాబట్టి నేను ఆయన్ని ఇప్పుడు తప్పు పట్టట్లే. కానీ గతంలో జగన్ గారి హయాంలో ఒక కానిస్టేబుల్ జగనన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు తీర్చని ప్లకార్డు ప్రదర్శించాడు. అతన్ని సస్పెండ్ చేయడం కాదండి, ఉద్యోగం నుంచి ఊస్టింగ్ చేశాడు. ఆ దెబ్బకు మళ్ళీ ఆంధ్రాలో ఒక్క ఉద్యోగి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పడానికి భయపడ్డారు. భయం అంటే చూపించాడు ఆ రోజున. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అందరికీ. స్వేచ్ఛ ఎక్కువైపోయింది. స్వేచ్ఛ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక భస్మాసురుల్లాగా తెచ్చుకుని మళ్ళీ మన్నెత్తి మీద పెట్టుకునే పరిస్థితికి సిఐ శంకరయ్య లాంటి వాళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడు ఆ సుభాష్ చంద్రబోస్ గారి విషయం కూడా చెప్తున్నాను నేను. ప్రశ్నించవచ్చు, తప్పలేదు. అయితే ప్రభుత్వ ఉద్యోగం ఉండి ప్రశ్నించడానికి కొన్ని రూల్స్ అడ్డు వస్తాయి. వాళ్ళు సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఒక పని చేయమనండి, ముందు ఆయనే రాజీనామా చేసేసి బయటకు వచ్చి ఒక సామాన్యుడిగా, ఒక పౌరుడిగా ప్రశ్నించమనండి. ఎవడేం చేస్తాడు చూద్దాం. నేను ఉంటాను ఆయనకి అండగా, నేను ఆయన తోడుకుంటాను. అంటే అండగా ఉండే అంత పెద్దోడు కాదు, కానీ ఆయనకి తోడుగా నేను ఉంటాను. ఎందుకంటే గతంలో సామాన్యుడిగా ప్రశ్నించిన. అయితే ప్రభుత్వంతో డీల్ చేసేటప్పుడు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయండి. ఇప్పుడు నేను జగన్ మీద చాలా మంది అంటున్నారా, రాజేష్ నువ్వు ఇప్పుడు వచ్చి ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో లేకపోతే తప్పుడుగా మాట్లాడుతున్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా, మరి గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావు కదా అంటున్నారు. కరెక్ట్ పాయింట్ అండి. సూపర్ ప్రశ్న వేశారు నాకు. అసలు సమాధానం చెప్పలేని ప్రశ్న వేశారు. అయితే దానికి నేను ఇచ్చే వివరణ ఏంటంటే, జగన్ నన్ను ఏమైనా వదిలేశాడా, నన్ను ఏమైనా ఊరుకున్నాడా? 30 కేసులు పెట్టాడు, ఇప్పటికి ఇంకా తిరుగుతున్నాను. 22 రోజులు జైల్లో ఉన్నాను. నా మీద రౌడీ షీట్ కూడా పెట్టాడు. నా మీద దయించి హైకోర్టు వారు ఇదేటా ఇలాంటి కేసులకు రౌడీ షీట్ అని కొట్టేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నన్ను రౌడీ షీటర్గా, నా కుటుంబం రౌడీ షీటర్ కుటుంబంగా, నా పిల్లల్ని రౌడీ షీటర్ పిల్లలుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ రోజున 1 కాకినాడ, 2 రాజమండ్రులు, 2 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వంతో పెట్టుకునేటప్పుడు ఇలాంటి వాటికి కూడా కొంచెం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. అంతేగాని మనం ప్రభుత్వాన్ని అడిగేస్తాం, మేము కడిగేస్తాం, మా మీద ఏమైనా చర్యలు తీసుకుంటే అబ్బాయి మళ్ళీ ఇది మానవ హక్కుల హననం, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛకి ఇది అనకూడదు. ప్రశ్నించండి, తప్పలేదు. ఎవరైనా సరే ప్రశ్నించండి. తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తారా, జనసేన ప్రశ్నిస్తారా, బీజేపీని ప్రశ్నిస్తారా, కూటమి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారో ప్రశ్నించండి. కానీ ఒకవేళ అక్కడ ఏదైనా మీరు చేసే ప్రశ్నలో, మీరు చేసే ప్రచారంలో తప్పులుంటే మరి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటే దానికి కూడా ప్రిపేర్ అయి ఉండండి. కానీ శంకరయ్య సీంజుత్తులకు మాత్రం నాకు ఫీజులు ఎగిరిపోయండి. ఒక నేరస్తుడు వాడి అమ్మ, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం? ఆయన అన్నారు, మా వెంకటరామరెడ్డి గారు అన్నట్టు ఏమైందిరా అంటాడు చూడండి ఆయన. అలా ఏమైందిరా మీ అందరికీ? సీఎం గారికి నోటీసులు ఇవ్వడం రా కర్మ. పో నువ్వేమైనా తప్పు చేయలేదా శంకరయ్య? నువ్వేమైనా తప్పు చేయనాడు? నువ్వేమైనా పత్తిత్తువా? నీ కళ్ళ ముందు డెడ్ బాడీని కడిగేసి కుట్లేసేసి కట్లు కడేస్తుంటే